హాయ్ హలో వెల్కమ్ టు లవ్లీ ట్రెండ్స్. నేను మీ కళ్యాణ్. ఈరోజు మరో కొత్త టెక్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసానమాట. ముందుగా అయితే ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ సేల్స్ అయితే వీళ్ళు అఫీషియల్గా అయితే యాప్లో లాంచ్ చేశారనమాట. ఇది 8th నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. 8th నుంచి వీళ్ళు అఫీషియల్గా లాంచ్ అయిపోతుంది. అన్ని చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ పైన అయితే ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో అయితే ఇంకా బట్టలకు సంబంధించి యాక్సెసరీస్ ఏదైనా సరే ఇయర్‌లోనే ఎక్కువ సేల్ అయితే ఉంటది ఫెస్టివల్ సీజన్ కాబట్టి. ఇదైతే 8 నుంచి స్టార్ట్ అయిపోతుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కి, అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో ప్లస్ మెంబర్స్ ఉంటారు కదా! వీళ్ళకైతే 1 డే బిఫోర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు డబ్బులు కట్టి తీసుకుంటారు కాబట్టి అందరికైతే 8 ఏఎం 12 ఏఎం నుంచి అయితే స్టార్ట్ అయితే వీళ్ళకి 7th మార్నింగ్ నుంచి మిడ్‌నైట్ నుంచి అయితే వీళ్ళకైతే ఫెస్టివల్ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయన్నమాట. వీళ్ళకి ముందుగా అయితే మనం ఫ్లిప్‌కార్ట్‌లో చూసుకున్నట్టయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఎలాగో ఆఫర్స్ ఉంటాయి కదా! ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఐసీఐసీఐ బ్యాంక్, అలాగే యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్ ఉంటది కదా! వీళ్ళ ఈ కార్డ్స్ ఉన్న వాళ్ళకైతే 10% డిస్కౌంట్ అయితే ఉంటదనమాట. అలాగే అమెజాన్ వాళ్ళు కూడా ఎస్‌బీఐ కార్డ్స్ ఉన్న వాళ్ళకి ఓన్లీ ఎస్‌బీఐ మాత్రం వేరే వేరే బ్యాంక్స్ ఏమి వీళ్ళు యాడ్ చేయలేదు. ఓన్లీ ఎస్‌బీఐ కార్డ్స్ మాత్రమే. ఇంచుమించుగా వీళ్ళు కూడా 10% అయితే డిస్కౌంట్ అయితే పెడతారనమాట. ఇప్పుడైతే లైక్ చేసి పెట్టుకుంది చాలా మంది అయితే. నేను కూడా అయితే ఒక వాచ్ అయితే కొందాం అని చెప్పేసి అయితే చూస్తున్నాను, ఎదురు చూస్తున్నాను మంచిగా. మీరు కూడా అయితే పెట్టుకున్నట్లయితే అయితే డబ్బులన్నీ పెట్టుకోండి. అలాగే మీ దగ్గర కార్డ్స్ అయితే లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా! వాళ్ళనైతే రెడీగా పెట్టి అమౌంట్ అయితే వాళ్ళ దాంట్లో పంపించేసి అయితే రెడీగా పెట్టుకోండి. ఆఫర్స్ ఎప్పుడైతే వస్తాయో ఎంత ఫాస్ట్‌గా అయిపోతాయంటే మీకు అందరికీ తెలిసిందే, చాలా మందికి తెలుసు. వితిన్ హవర్స్‌లో, మినిట్స్‌లో కూడా అయిపోయే అవకాశం ఉంది. చాలా ఔట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఒకసారి అయితే కొద్దిగా అప్రమత్తంగా అయితే ఉండండి. నెక్స్ట్ అప్డేట్ విషయానికొచ్చేస్తే ఒప్పో నుంచి అయితే ఒప్పో వాళ్ళు ఇప్పుడు తెలిసిందే కదా! ఫ్లిప్ మొబైల్స్ ఇప్పుడు ప్రతి మొబైల్ కంపెనీ కూడా ఫ్లిప్ మొబైల్స్ అయితే మాక్సిమం అయితే ట్రై చేస్తున్నారు. అందరూ తయారు చేస్తున్నారు. కొంతమంది సామ్‌సంగ్ వాళ్ళు వదులుతున్నారు. వివో వాళ్ళు చాలా వదులుతున్నారు. టెక్నో వాళ్ళు అన్నీ వదులుతున్నారు. ఇప్పుడు ఒప్పో వాళ్ళు కూడా ముందు ఎప్పటినుంచో చెప్తున్నారు. ఈ ఒప్పో ఫైండ్ ఎన్ ఫ్లిప్ అని ఉంటది కదా! ఈ మొబైల్ అయితే ఇప్పుడైతే లీక్ అయితే అయిపోయిందన్నమాట. వీళ్ళు తీసుకొస్తారన్నమాట. దీంట్లో 32 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇదైతే మన ఇండియాలో అయితే ఇంకా లాంచ్ చేయలేదు. ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ అయిపోయింది. దాంట్లో దగ్గర దగ్గర 77,000 వరకు ప్రైస్ అయితే ఉంది. మన ఇండియాకి అయితే ఆ రేంజ్‌కి అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఒక 80,000 రౌండ్ ఫిగర్ చేసేస్తారన్నమాట. 80,000 చేసేస్తారు వీళ్ళైతే. చూడాలి మరి ఎలా ఉంటది ప్రైజెస్. 80,000 అయిపోతదో లేదంటే 80,000 పైనైనా గానీ మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 90,000 కూడా అయిపోయే అవకాశాలయితే ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే థ్రెడ్స్ యాప్ గురించి. థ్రెడ్స్ యాప్ ఎప్పుడో వచ్చిందనమాట. ట్విట్టర్‌కి పోటీగా అయితే వీళ్ళు ఇన్‌స్టా వాళ్ళైతే ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళు తీసుకొచ్చేసారనమాట. కాకపోతే ట్విట్టర్ అంత హైప్ అయితే థ్రెడ్స్‌కైతే లేదు. చాలా మంది అయితే అప్పుడు ఏదో ట్విట్టర్ లాగా ఉంటది, దీనికి ట్విట్టరింగ్ పడిపోద్ది అని చెప్పి చాలా మంది అయితే థ్రెడ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకునేసి యూజ్ చేశారనమాట. కాకపోతే అంత హైప్ లేదు. దానికి అంత క్రేజ్ లేదు కాబట్టి మెల్లమెల్లగా డౌన్ ఫాల్ అయితే అయిపోయిందనమాట. ఇంకా యాప్ యూజ్ చేయకపోతే మొబైల్ ఊరికే వేస్ట్ ఉండదు ఎందుకనేసి చాలా మంది అయితే యాప్ అయితే అన్‌ఇన్‌స్టాల్ డిలీట్ చేసేస్తున్నారనమాట. కానీ ఇక్కడే ఒక చిక్కు అయితే పడిందనమాట. అది థ్రెడ్స్ యాప్ డిలీట్ చేసేస్తుంటే, అన్‌ఇన్‌స్టాల్ చేసేస్తుంటే వాళ్ళ ఉన్నారు కదా! వాళ్ళ పార్ట్నర్ అయిన ఇన్‌స్టా వాళ్ళు కూడా ఇన్‌స్టా యాప్ కూడా డిలీట్ అయిపోతుందంట. చాలా మందికి కాదు అందరికి అయిపోతుందనమాట. ఎవరైతే ఆ థ్రెడ్స్ యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసేస్తున్నారో వీళ్ళైతే ఇంక కంప్లెయింట్ చేస్తున్నారనమాట. మేము థ్రెడ్స్ యాప్ మాకు వద్దనుకోని డిలీట్ చేస్తుంటే ఇన్‌స్టా కూడా డిలీట్ అయిపోతుంది అని చెప్పేసి. ఇన్‌స్టా ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇన్‌స్టా అనేది యూజ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా డిలీట్ అయిపోతుంది. వీళ్ళైతే కంప్లీట్ చేసిన వెంటనే వాళ్ళైతే రియాక్ట్ అయ్యారు. ఇదైతే కంప్లెయింట్ అయితే వస్తుంది. మీరైతే ప్రెజెంట్ అయితే మేమేం చేయలేం. డిసెంబర్ లోపు అయితే దీన్ని అప్డేట్ చేస్తాం. డిసెంబర్ లోపు తర్వాత కావాలంటే మీరు థ్రెడ్స్ యాప్ మీకు అవసరం లేదనుకుంటే డిలీట్ చేసేసి ఓన్లీ ఇన్‌స్టా మాత్రం యూజ్ చేసే అవకాశం అయితే ప్రెజెంట్ అయితే మేము వర్క్ చేస్తున్నాం దానిపైన. దీని లోపు డిసెంబర్ లోపు అప్డేట్ అయితే ఇస్తామని చెప్పారు. మరైతే చూడాలి మరి. ప్రెజెంట్ అయితే మీరు థ్రెడ్స్ యాప్ అయితే ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి పెట్టుకోవాలి తప్పదు. ఎందుకంటే వాళ్ళు అప్డేట్ ఇవ్వలే కాబట్టి, ఇచ్చారు కాబట్టి డిసెంబర్ నుంచి అయితే మీరు ఓన్లీ థ్రెడ్స్ లేకుండా ఇన్‌స్టా మాత్రం ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇంక నెక్స్ట్ అప్డేట్ విషయానికొచ్చేస్తే నెట్‌ఫ్లిక్స్ గురించి. నెట్‌ఫ్లిక్స్ గాని, ప్రైమ్ గాని ముందు రీసెంట్‌గా ఒక 1 మంత్ బ్యాక్ కూడా మనం చెప్పాం. వీళ్ళైతే అప్డేట్ ఏమి ఇచ్చారంటే పాస్‌వర్డ్ షేరింగ్ చేస్తాం కదా! నార్మల్‌గా ఎవరికైనా పాస్‌వర్డ్ మనకు ఫ్రెండ్స్‌కి గాని, ఫ్యామిలీస్‌కి గాని మనం ప్రైమ్ తీసుకునేసి, మన ఆఫర్ తీసుకునేసి వేరే వాళ్ళకైతే మన పాస్‌వర్డ్ షేర్ చేసేలాగా ఉండింది. ఒక ఇద్దరు ముగ్గురు ఎవరో యూజ్ చేసుకునేలాగా ఉండింది. కానీ ఇప్పుడు వీళ్ళైతే పాస్‌వర్డ్ షేరింగ్‌ని బ్యాన్ అయితే చేసేసారనమాట. ఎందుకు చేశారంటే మీకు అందరికి కూడా తెలిసిందే. వాళ్ళు ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రీమియం తీసుకుంటారు కదా! ఎలాగైనా ఇప్పుడు వాళ్ళు అలవాటు అయిపోయింటారు నెట్‌ఫ్లిక్స్‌కి వీడియోస్ చూడడం రోజు. వీకెండ్స్ వచ్చిందంటే మన ఓటీటీలో ఏదైనా ఫ్రైడే వచ్చిందంటే మనకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఏదో ఒక మూవీ గాని, సీరీస్ గాని రిలీజ్ అవుతది. ఇంకా నెట్‌ఫ్లిక్స్ ఇన్ని రోజులు పాస్‌వర్డ్ షేరింగ్‌లో పక్కనోడి ఫ్రెండ్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు దానికి అలవాటు అయిపోయి ఉంటాం మనం అందరూ కూడా. కాబట్టి ఇంక సచ్చినట్టు ఇంక వాడు క్యాన్సిల్ చేస్తే మనం ఇంక దానికి అలవాటు అయిపోయి ఉంటాం కాబట్టి మనం కూడా తీసుకుంటాం కాబట్టి ఎలాగో చేస్తారనమాట. ఇప్పుడు హాట్‌స్టార్ కూడా అదేలాగా ముందు ఎలాగో నెట్‌ఫ్లిక్స్ చేసింది. హాట్‌స్టార్ కూడా ఇప్పుడు కెనడాలో అయితే ఇలాగ చేసిందనమాట. ఇండియాలో అయితే ఇంతవరకు అయితే బ్యాన్ అయితే చేయలేదు. హాట్‌స్టార్ అయితే ఇద్దరు ముగ్గురు వాడొచ్చు, యూజ్ చేయొచ్చనమాట. వీళ్ళు పాస్‌వర్డ్ షేర్ చేసి.
కానీ ఇప్పుడు కెనడాలో అయితే వీళ్ళు బ్యాన్ చేశారనమాట. ఎందుకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళకి ఆల్రెడీ ఎలాగో పెరుగుతున్నారు కాబట్టి ప్రీమియం మనం కూడా పెరుగుతదని చెప్పేసి. మన ఇండియాలో కూడా ఇంక ఫ్యూచర్‌లో అయితే చూడొచ్చనమాట. నెక్స్ట్ ఇయర్‌కంతా హాట్‌స్టార్ కూడా మనం అయితే తీసుకొని రావచ్చు. వీళ్ళైతే పాస్‌వర్డ్ షేరింగ్‌ని క్యాన్సిల్ చేసే అవకాశం. అలాగే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, స్పాటిఫై లాంటి ఫారెన్ యాప్స్ అయితే ఏదైతే ఉంటాయి గదా! ఫారెన్ కంపెనీస్ యాప్స్‌లో ఉంటాయి గదా! వాళ్ళైతే మన ఇండియా వాళ్ళైతే ముందు ప్రీమియం తీసుకుంటారు కదా! ఎవరైతే. వాళ్ళకైతే ఇప్పుడు నార్మల్ దానికన్నా 18% అయితే గవర్నమెంట్ అయితే 18% టాక్స్ అయితే పెంచుతుందన్నమాట. ఇంకొంచెం ప్రైస్ అయితే పెరుగుతుందన్నమాట. అక్టోబర్ 1 నుంచి మనకైతే పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. గవర్నమెంట్ 18% అయితే పెంచింది. కానీ వీళ్ళు దీన్నే అడ్వాంటేజ్‌గా తీసుకొని చెప్పేసి గవర్నమెంట్ 18% పెంచితే వీళ్ళు ఇంకొక 20-30% అయితే ఇంకొంచెం ప్రైస్ వాళ్ళ సొంత లాభాల కోసం ఇంక్రీజ్ చేసి జనాల పైన అయితే భారం అయితే ఏస్తున్నారన్నమాట. ఎలాగో చెప్తారు కదా! గవర్నమెంట్ పెంచింది కాబట్టి ఇంక వాళ్ళ పనిలో పని వీళ్ళు కూడా పెంచేసి వీళ్ళ జోబీలైతే నింపుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంక ఫైనల్ అప్డేట్ విషయానికొచ్చేస్తే సామ్‌సంగ్ గెలాక్సీ S23 FE నుంచి FE అంటే అందరికి తెలిసిందే ఫ్యాన్ ఎడిషన్ అని చెప్పేసి చాలా మంది అయితే వెయిట్ చేస్తుంటారనమాట. ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇంతమంది వెయిట్ చేస్తుంటే ప్రైజెస్ కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి. ఇప్పుడు దీంట్లో వచ్చిన అప్డేట్ ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో అయితే లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉంది. ఎప్పుడెప్పుడో వస్తది, ఈరోజు వస్తది, రేపు వస్తదని చెప్పినారు. వీళ్ళైతే మొత్తానికి రేపటి నుంచి అయితే వీళ్ళు ఫస్ట్ వీక్ రేపటి నుంచి అంటే అక్టోబర్ మంత్ ఫస్ట్ వీక్‌లో అయితే తీసుకొచ్చేస్తున్నారనమాట. వీళ్ళ ప్రైస్ ఇంచుమించుగా దగ్గర దగ్గర 40,000-50,000 ఆ ప్రైస్ రేంజ్‌లో అయితే ఉంటది. ఇంకా క్లారిటీ అయితే ఇవ్వట్లేదు వీళ్ళు. ఎంత పెడతాము ఏంటి అని చెప్పేసి స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని లీక్ అయితే అయ్యాయి. 6.4 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లే అయితే ఉంటదంట. అలాగే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడా తీసుకొచ్చేస్తారని చెప్తున్నారు. AMOLED డిస్‌ప్లే కూడా తీసుకొచ్చేస్తారంట. ఖచ్చితంగా AMOLED డిస్‌ప్లే ఉంటది. ఎందుకంటే ఫ్యాన్ ఎడిషన్ కాబట్టి చాలా మంది AMOLED డిస్‌ప్లే ఇష్టపడతారు. చాలా మంది కాదు అందరూ ఇష్టపడతారు. ఎవరు ఇష్టపడరు చెప్పండి? అంత మంచి క్లారిటీని ఎవరు మిస్ అవ్వకూడదు అనుకుంటారు గానీ. అలాగే ఇంక మెయిన్‌గా ప్రాసెసర్ విషయానికొచ్చేస్తే వీళ్ళు క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. వీళ్ళ హౌస్ బ్యాండర్ ఉంటది. హౌస్ ప్రాసెసర్ ఉంటది కదా! వాళ్ళ సామ్‌సంగ్ ఎక్సినోస్ ప్రాసెసర్ ఉంటది కదా! అదైనా ఉండొచ్చు. లేదు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ అయినా ఉండొచ్చు. వీళ్ళు ఏది పెడతారని చెప్పేసి అయితే రాలేదు. ఇంక వీళ్ళు ఎలాగో సిరీస్ వదులుతారు కదా! వాళ్ళ దాంట్లో కొన్నిటికైతే ఎక్సినోస్ ఉంటది. కొన్నిటికైతే స్నాప్‌డ్రాగన్ ఉంటది. నాకు తెలిసి మాక్సిమం అయితే మన ఇండియాలో వాళ్ళ సొంత ఎక్సినోస్ ప్రాసెసరే తీసుకొచ్చే అవకాశాలైతే ఉన్నాయనేసి నా అంచనా ప్రకారం. మరి చూడాలి మరి ఏది తీసుకొస్తారు ఏంటని చెప్పి. ఏది తీసుకొచ్చినా కానీ ప్రైజెస్ అయితే ఇంత రేంజ్‌లో పెడితే ఆ రేంజ్‌లో ఉన్నదానికైతే మంచి మంచి ప్రాసెసర్ ఇప్పుడు చాలా కంపెనీలు వచ్చేసినాయి కదా! మనకు ఐక్యూ గాని వేరే వేరే మంచి మంచి ఆ ప్రైస్‌లో బీభత్సమైన స్పెసిఫికేషన్‌తో మనకు ప్రైజెస్ మొబైల్స్ అయితే ఉంటాయి. చూడాలి మరి ఈసారి ఎలా ఉంటది పోటీ ఏంటనేది. ఇప్పుడైతే యాపిల్ వాళ్ళ 15 సీరీస్‌కి బీభత్సంగా ఉంది. ఆ రేంజ్‌లో అయితే ఉండదు కానీ కొద్దిగా అయితే ఉండే అవకాశం అయితే ఉంది. దట్స్ ఆల్ ఫర్ వీడియో. మీకు ఏ అప్డేట్ నచ్చిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన బెల్ సింబల్ గాని కొట్టేస్తే వెంటనే వచ్చేసి మీరు ఎంజాయ్ చేయొచ్చనమాట ఫస్టే. థాంక్ యూ. బై బై.